అంటే ఇప్పుడు మీరు ఆదివాసులు అంటే ఇక్కడ మీరు నివసిస్తారు, లైట్ లేదు, ఏం లేదు. అంటే ఎవరైనా పొలిటికల్ లీడర్లు వచ్చి ఎప్పుడైనా మీ కష్టాల గురించి కనుక్కున్నారా? అంటే ఎట్లున్నారు, ఏమున్నారు, మీరు ఓట్లు వేస్తారా? ಅದಕ್ಕೆ మీరు మన వాతోర్ಗೆ ಆಮೇಲೆ ಇರಲ್ಟ ಗೋಟ್ ಪಾಟ ಮಮ್ಮಿ ಮೀನ್ ಸಾಯಿ ಹೊಡಿತಾ ಮೇಲೆ ಕೇಳ್ತಾರ ಆ ಸ್ಕೋರ್ ಬತ್ತಸ್కి మీకు కరెంట్ బాత్ వాటి ఇతాము ఇంజో బస్ కానీ కెత్తోరా మీకు డెవలప్ తింటాము ఇంజో కెత్తోరా మీ బాధ బాత మీద మీకు తిండి మీద ಇಲ್ಲ మీరు బాతను వ్యవసాయం బత్ సాయితు ముందు ಇಲ್ಲ కలుపుతారు కదా అసలు మీ అలా తలుపుతుండే ఇలా సాయి కెత్తోరు కెత్తాంకే మాకిన్ మీకిన్ రోడ్ వాత బిజిలి వాత మీకు తలపు చీతం సబ్బకి చీతం ఇంజో కెత్తాంకే నిజం కీసి తిడి బాహే ఇంజో కెత్తాం ఓట్ వాటిస్తాం కదా ಹಾಗೆ ಬರ್ತದೆ వాడతాంకే బాతిల్ల ಬೇರೆ ಜಿಡ್ತೋರಿ కొని మాకి పెరిగేసి ఉడుతుంది ఓట్ల ముందు రోడ్ పోపిస్తాము అండ్ చెరువు పోపిస్తాము అండ్ కరెంట్ ఇస్తాము ఇవన్నీ చేస్తాం మీరు రోడ్ వేయండి అన్నారు అప్పుడు వచ్చే రోడ్ల ముందు వేసినాం మరి ఆ తర్వాత ఇంకా మాకు ఎవరు మాయమైపోయారు ఓకే. సో ఏం తెలియదు. సో ఓట్లప్పుడు మాత్రం వస్తారు చాలా మంది. వచ్చారు ఓకే. అండ్ చెరువులు పోపిస్తాము వ్యవసాయం కోసము రోడ్ పోపిస్తాము అండ్ కరెంట్ కూడా ఇస్తామని చెప్తారండి. ఓకే. అంటే హిట్మా గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు మనలాగా మనుషులే. అంటే వీళ్ళు ఆదివాసులు, వీళ్ళు అడవులకు దగ్గరగా అంటే అటవీ సంపదకి దగ్గరగా ఉంటారు వీళ్ళు. అట్లాంటిది వీళ్ళకు మీరు చూడండి, మన దగ్గర ఎల్సీలు ఉన్నాయి కాబట్టి మనం లైట్ పెట్టి మనం చేస్తున్నాం కానీ సో ఇక్కడ అసలు వీళ్ళకి కరెంట్ లేదు, ఏం లేదు. ఒక్కసారి మీరు అక్కడ చూడండి, మొత్తం చీకటి ఉంటుంది. వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళు వండుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే వీళ్ళు పోరాటం ఎట్లా చేయాలి అంటే వీళ్ళ పోరాటం చేస్తే కూడా వీళ్ళు తప్ప అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భాషలో మన పర్సన్కి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి మొత్తం. అంటే అది నాకు లైటింగ్ కోసం, నైట్కి లైటింగ్ కోసం అట్లా అగ్గి పెట్టుకుంటారేమో నాకు కదా. సో అట్లా ఎందుకు పెడతారు ఆ మిడిల్లో మంట? అడుగు. అయ్యో అదాల కిస్ మన బార్ పడతారు సర్ది పట్టిస్తాం అక్కడ పెట్టి అందరు చుట్టూ పడుకుంటారు ఒక వెలుతురు లెక్క. ఆహా, ఓకే. అంటే ఎప్పుడైనా జంతువులు, పాములు అవి ఎప్పుడన్నా వచ్చినాయా? ఒకవేళ ఇలా బయట పట్టస్కి తార్స్ బాత ఉడికి మస్తు బేల బాలికి తింటే కసితా మిరుగుతాయి లైట్ లేవు బాతలేవు బయటికి పాము వస్తే ఇంకా ఆటేస్తే వెళ్ళిపోతుంది. మేమేం చేయాలి? లైట్ ఏం లేదు కదా, ఇంకా తప్పదు అలాగ ఉంటాం మరి.